నేను నిన్నెందుకు పంపిస్తున్నాను అనంటే, ఈ సాతాను అధికారము కింద ఉన్న వారిని విడిపించడానికి నేనున్నానని వారికి చెప్పడానికి. ఇక్కడ మనం చదివినటువంటి మార్కు సువార్తలో దేవుడు అపవిత్రాత్మలు అంటే దెయ్యములు పట్టిన వారిని ఏం చేశాడు ఆయన? ఆ దెయ్యముల బారి నుంచి వారిని విడిపించాడు. దట్ ఈస్ వాట్ వి హావ్ టు లెర్న్. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సాతాను అధికారము నుంచి ఈ ప్రభుత్వాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 5 సంవత్సరాలు మట్టుకే ఉంటాయి ఈ ప్రభుత్వాలు. 5 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం ఉండదు. ఈ రాజ్యాలు గొప్ప గొప్ప రాజ్యాలు వచ్చాయి. బబులోను రాజ్యం, రోమా రాజ్యం, రోమ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రకరకాలైనటువంటి సామ్రాజ్యాలు వచ్చాయి. ఉన్నాయా? మొఘలుల సామ్రాజ్యం వచ్చింది, ఉందా? ఏ సామ్రాజ్యం కూడా నిలబడదు. నిలబడేది దేవుని సార్వభౌమ అధికారం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మిత్రులారా, మొదటి అంశం ఏంటి? మనం చదివినటువంటి, మనం నేర్చుకుంటున్నటువంటి మార్కు సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం మనకు నేర్పిస్తున్న మొదటి సత్యం ఏంటంటే, ఆయన స్వస్థపరిచాడు, ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆయన దయ్యములను మాట్లాడనివ్వలేదు. ఈ 3 మనకి ఏమి తెలియజేస్తా ఉంటున్నాయి? ఈ 3 పనులంటే యేసు క్రీస్తు సార్వభౌమ అధికారాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు. ఆయన అధికారము కింద ఏ అధికారము కూడాను పనిచేయదు. గ్రామాధికారులు ఉంటారు, మండలాధికారులు ఉంటారు, జిల్లాధికారులు ఉంటారు, రాష్ట్ర అధికారులు ఉంటారు, దేశ అధికారులు ఉంటారు. ఈ అధికారాలు ఏవి కూడాను నీ మీద పనిచేయు సార్వభౌమ అధికారము కలిగినటువంటి క్రీస్తును కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటి? ఆయన చేశాడు, కార్యం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆయన సార్వభౌమ అధికారంతో ఆయన ఏం చేశాడు? పని చేసి పెట్టాడు. ఎంఆర్ఓ గారు ఆయనకున్న అధికారంతో నీ భూమిని పట్టా చేయమని అడిగితే సంతకం పెట్టి అది నీకు చెల్లేటట్లు చేశాడు. అధికారం ఉంది, అధికారంతో నీకేం చేశాడు? పని చేశాడు ఆయన. అధికారంతో ఏం చేశాడు ఆయన? పని చేశాడు.